అపార్ట్మెంట్లో సంక్రాంతి రథసప్తమి నోముల పండుగ ఘనంగా జరిగింది. మొత్తం 208కి పైగా నోములను ఏర్పాటు చేసి కొత్తగా పెళ్లైన వధూవరులకు వాయినంగా ఇచ్చారు. రియాగల స్వరూప శ్రీనివాస్ దంపతుల కాలువల ధనలక్ష్మి ఆంజనేయులు కలిసి నెల రోజులుగా నోములు సేకరణ చేస్తూ కాలువల మానస అఖిల్ రాజులకు నోములను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి రథసప్తమి పండుగ పురస్కరించుకొని నవదంపతులకు మొదటి సంక్రాంతి కానుకగా సంక్రాంతి నోములను ఇవ్వడం తెలంగాణ సంస్కృతిలో ఒక భాగమని తెలిపారు. పిల్లి నోములు బియ్యంపురాలు బియ్యంపుడు మా బిడ్డ అల్లుడు మా ఆయన నేను కలిసి పిల్లలకు పెళ్ళైన కొత్త సంవత్సరము పెళ్లి నోములు ఎంత ఎక్కువగా నోమిస్తే అంత ఆయుష్ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్నీ ఉంటాయని ఎక్కువగా నోమిస్తున్నాం. సుమారు 208 పైగా నోమిస్తున్నాము. మానస, మా ఆయన అఖిల్ రాజ్, మా అత్తమ్మ మామయ్య ధనలక్ష్మి ఆంజనేయులు, మా అమ్మ మానస, మా అమ్మ స్వరూప, నాన్నగారు శ్రీనివాస్, మా అత్తమ్మ మామయ్య అమ్మ నాన్న నలుగురు కలిసి అందరూ దాదాపు ఒక నెల రోజుల నుండి కష్టపడి ఇవన్నీ నోములు సేకరించి రెడీ చేసి చాలా కష్టపడ్డారు నా కోసము. అంటే మేము ఆనందంగా ఉండాలని ఇలా ఇన్ని ఎక్కువ నోములు పెళ్ళైన మొదటి సంవత్సరం చేస్తారు పెళ్లి నోముకి. ఇదంతా మా ఆనందం కోసం చేశారు వాళ్ళ. చాలా చాలా అట్లా మా అమ్మ నాన్న అత్తమ్మ మామయ్య అందరు కలిసి మా కోసం ఇంత కష్టపడి ఇన్ని రకాలుగా మా కోసం మేము ఆనందంగా ఉండాలని చేసినందుకు మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము.